అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నిన్ను ఈ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు. అంటే ఈయనన్నారు, నువ్వెవరివి తోయించేయడానికి, నాకన్నా ముందు నువ్వు వచ్చావు అంతే. ఇక్కడ నువ్వు 100 గజాల స్థలం వరాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు, నేను మా గురువు గారి మాట ప్రకారం నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను. మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో, నాకు భగవంతుడు రామానుజాచార్యులు వారి నాకు గురువు, ఆయనకి మాట ఇచ్చాను, నువ్వు వేసుకుంటే వేసుకోవాలి అతే మానే, ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొళ్ళానికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు, ఈయన పరిగెత్తుకుపోతున్నారు, ఎదురొచ్చి పట్టుకున్నారు. అంత కోపం అయితే ఎలాగో అనంతాచార్యులు, నువ్వు ఎంత బాగా కడతావో, నీకు అసలు ఉన్న నిష్ట ఏమిటో చూద్దామని రమ్మన్నానోయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో 4 కులాసా కబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు. అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలుసా అండి? ఆయనకోసారి జ్వరం వచ్చింది, గుళ్ళోకి వెళ్ళడం మానేశారు. మానేసి శిష్యులకి ఇచ్చి పూలదండలు పంపిస్తుండేవారు. పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి, రావట్లేదే అనంతాచార్యులు 3 రోజుల నుంచి అని అడిగారు. ఆయనకి తెలియదా? అడిగితే అర్చకులు అన్నారు, కొంచెం జ్వరంగా ఉందండి, పడుకున్నాడు అన్నారు. మీరు వెళ్ళి అడగండి, జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట, వైద్యుల్ని, తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటోందా అడిగి రమ్మన్నాడని అడిగిరండి అన్నారు. అర్చకులు వెళ్ళి అడిగారు. అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు, చాలా ఎంత దయాళు అయ్యా మీ ప్రభు, ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభు, వెళ్ళి రమ్మనన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు. అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి, నాకు వైద్యుల్ని పంపిస్తాడా? అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటి ఆయనకి, ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు, ఆయన నాకెందుకులే సేవ